తమిళనాడోళ్ళు మళ్ళీ దేశం మొత్తం వాళ్ళ మీద థూ అనేలా చేసుకున్నారు మామ. తమిళనాడు స్టేట్ బడ్జెట్ 2025, 26 మీద రూపీ లోగోని తీసేసి తమిళ్ అక్షరమైన రూని యాడ్ చేశారు. ఆల్రెడీ రైల్వే బోర్డుల మీద, పోస్ట్ ఆఫీసుల మీద, గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర ఎక్కడ హిందీ కనిపించినా అక్కడ నల్ల పెయింట్ రుద్దేశారు. అదేంటో నాకు అర్థం కాదు గానీ వీళ్ళకి ఇంగ్లీష్‌తో లేని ఇబ్బంది దేశంలో మాట్లాడే హిందీ లాంగ్వేజ్‌తో వచ్చింది. అలా అని నేను తమిళ్‌నేం అపోజ్ చేయట్లా, కన్నడనేం అపోజ్ చేయట్లా. తమిళు మాట్లాడాలి, హిందీ మాట్లాడాలి. కానీ వీళ్ళకి హిందీ మీద అంత హేట్రెడ్ ఎందుకొచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇందులో ఇంకో దరిద్రం ఏంటో తెలుసా? ఈళ్ళు తీసేసిన రూపీ నేషనల్ సింబల్‌ని డిజైన్ చేసింది ఈళ్ళ డీఎంకే పార్టీకి చెందిన ఓ ఫేమస్ ఎమ్మెల్యే కొడుకు. ఆయన పేరు డి. ఉదయ్ కుమార్. ఈయన ప్రెజెంట్ ఐఐటీ గువాహటిలో ప్రొఫెసర్. 2010లో ఈ సింబల్‌ని ఈయన డిజైన్ చేశారు. ఈ డిజైన్‌కి గాను ఆయనకు ఒక 2.5 లక్షల క్యాష్ ప్రైజ్ ఒక అవార్డు కూడా వచ్చింది. పోనీ ఈ రూపే సింబల్ ఏమన్నా హిందీకి సంబంధించిందా అంటే కాదు. ఇది రోమన్ ఆల్ఫాబెట్ అయిన 6 అండ్ దేవనాగరి లిపిలో నుంచి తీసిన రా నుంచి రెండిటిని కలిపి ఈ డిజైన్ అనేది చేశారు. మరి దీనికి వాళ్ళకి కలిగిన నొప్పేంటో నాకైతే అసలు అర్థం కావట్ల. ఈ గొడవ కేవలం ఈ రూపే సింబల్‌తో ఆగిద్దని నేను అసలు అనుకోవట్ల. ఇది ఇంకా చాలా పెద్ద పెంట అయిపోయిద్ది. వీళ్ళింకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మాకు తమిళనాడు సెపరేట్ నేషనల్‌గా కావాలని చెప్పి కూడా గొడవ చేస్తారు. చూస్తా ఉండండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ చాలా ఉన్నాయి మామ. అయన్నీ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఏసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.